ఉందామని వాళ్ళ కుటుంబంలో ఎంతో ఆత్మహత్యగా ఉన్నారండి. ఆ కోరిక ఈ రోజున వచ్చి జగన్ గారు తీర్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. నా పేరు అనంతలక్ష్మి అండి, మాది మోడపరండి. రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే జగన్మోహన్ గారు వస్తే ఆయన చూసినట్టే ఉందండి. మా గ్రామానికి ఎంతో సంతోషకరంగా అనిపించిందండి ఆయన రావటం. మారుమూల గ్రామం అండి మాది. మా గ్రామానికి రావడం ఎంతో ఆనందం అనిపించిందండి. ఆయన సీఎం గారు వచ్చినట్టే అనిపించిందండి ఆయన రావటం. మానవత్వ మూర్తి వహించిన గొప్ప నాయకుడండి ఆయన. రాజశేఖర రెడ్డి గారు తండ్రి గారి కంటే కూడా చాలా ఉత్తమ లక్షణాలు. ఆయన చూసి నేను చాలా అనుకున్నాను. అసలు వింటుంటే మేము చూస్తుంటే ఓదార్పు యాత్ర అంటే ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాం. అలాంటిది ఆయన ఎంతో ఓపికగా ఆయన ఆరోగ్యాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి పనులు చాలా ఓదార్పునిచ్చేయండి. అసలు ఆయనలో ఉన్న నాయకత్వ లక్షణాలు కానీ మానవత లక్షణాలు కానీ ఒక గొప్ప నాయకుడికి కాబోయే ఒక గొప్ప నాయకుడిగా ఆయన ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రజలందరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఆరాటపడుతున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే వైఎస్ జగన్ కి హారతలు పెట్టారు మీరందరూ కూడా? అంటే ముత్యాలరావు వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి ఆయన వచ్చారు, ఓదార్చడానికి వాళ్ళు వచ్చారు, మీరు హారతలు ఎందుకు పెట్టారు? పన్నగారిలా భావించండి, హారతి ఇచ్చామండి అంతే. లోన్లు వచ్చినాయండి మాకు. ఆ మహానుభావుడు వచ్చాక లోన్ వచ్చిందండి. అసలు రాదన్నారండి, లోన్ వచ్చిందండి బాబు. ఆయన వచ్చాక వచ్చిందండి. ఆయన చల్లగా ఉండాలండి, ఎప్పుడు చల్లగా ఉండాలండి. ఎప్పుడు కూడా కోరుకుంటున్నామండి చల్లగా ఉండాలని. ఆయన మాకు ఒక బిడ్డ, ఆ బిడ్డతో పాటు మమ్మల్ని కూడా సుఖంగా చూస్తారనేసి మేము అనుకుంటున్నామండి. అదండి బాబు. రక్షాబంధన్ కట్టారు, ఆటోగ్రాఫ్లు కూడా తీసుకున్నారు. జనరల్ గా ఆటోగ్రాఫ్లు ఎందుకు తీసుకోవాల్సింది? ఎందుకు తీసుకున్నా అంటే మేము వైఎస్ చనిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు పౌరాల గుట్ట దగ్గర అందరినీ ఓదార్స్తానని చనిపోయిన వారి కుటుంబం నుంచి. అప్పటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం జగన్ గారు రాక గురించి. ఆయన ఈ రోజు వచ్చారు, అందుకు ఆయన్ని ఆటోగ్రాఫ్ తీసుకుని ఆయనకి రక్షాబంధన్గా ఉండాలని రాఖీ కట్టాము. ఆయన ఇంకా మాకు సీఎం అవ్వాలని మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఆటోగ్రాఫ్ మీరు కూడా తీసుకున్నట్టున్నారు, మీరు చెప్పండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం జగన్ అన్ని ఎప్పుడు వస్తాడా అని. రాగానే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రక్షాబంధన కట్టాము. ఈ ఓదార్పు యాత్ర జయకరంగా జరగాలని అనుకుంటున్నాం. సాధారణంగా సినిమా హీరోలకు కానీ లేదా స్పోర్ట్స్ స్టార్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. జగన్ గారి దగ్గర మీరు ఆటోగ్రాఫ్ తీసుకోవడం? హీస్ మోర్ దాన్ ఏ స్టార్. ఎందుకంటే తను చాలా మంచి వ్యక్తి. ఇంత మంచి మనసు ఉండి పేదల ఇంటికి వచ్చి మాతో మాట్లాడి మాతో సంతోషంగా గడిపినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. తన స్టార్ కన్నా చాలా ఎక్కువ చెప్పుకోవాలండి. ఆయన వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ బిడ్డ మాకు రాకపోకల్లో మాకు అన్నిటికి తోడవుతానన్నారండి, మా కష్ట నష్టాలు తీర్తానన్నారండి. బాబు నాయన జగన్మోహన్ గారు మళ్ళీనండి ఇది బిడ్డలకు కూడా చూస్తామమ్మా, ఇల్లు కట్టింతామన్నీ చేస్తామని చెప్పారండి. ఆ బిడ్డ వచ్చి మా ఇంటికాడ భోజనం చేశారు. మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉందండి. ఆ బిడ్డ ఇంకా ఆరోదంతులుగా నూరోదంతులుగా ఫలించాలని, ఇంకా ముఖ్యమంత్రి గారు అవ్వాలని మా కోరిక ఉన్నదండి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీ స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా ఇక్కడ మీ ఇంట్లో భోజనం చేశారు, అండ్ మీ మీద కొంత ఆప్యాయత కూడా చూపించారు. మీరు ఎలా? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ అండి. మా లాంటి ఎవరింటికి వచ్చి జగన్ గారు వచ్చి మా లాంటి పేదవాళ్ళ ఇంట్లో భోజనం చేశారంటే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఆయన రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు ఉందండి, జగన్ గారు చూస్తానండి. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని మేము ఎంతో ఆశిస్తున్నామండి. మా పేదవాళ్ళందరికీనండి ఆయన ఎన్నో గృహాలు కట్టించారండి, మాకు పెన్షన్లు ఇచ్చారండి చాలా మందికి అండి. మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారండి. పేదవాళ్ళు వైద్యం చేయించుకోలేరు, ₹1,00,000 అంటే వాళ్ళు ఎక్కడ తెచ్చి చేయించుకుంటారనేసి రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారండి. ఇప్పుడు ఎంతో మంది కూడా ఆయన ద్వారా కానీ ఎంతో మంది బతికారండి. మా సిస్టర్ కూడా పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారేనండి మాకు ఎంతో సాయం చేశారండి. మా సిస్టర్ కండి ఆపరేషన్ చేసినప్పుడు అండి మాకు ఎంతో ఆయన వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలంటే కాపు సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారండి, మళ్ళీ నేమో పీతాంబ సత్యనారాయణ గారండి, మరి జగన్ గారండి. ఆ నలుగురు కూడా మా గృహంలో భోజనం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉందండి. మా అందరికీ కూడా అమ్మ మీ బిడ్డలు చదువుకుంటున్నారు కనుక మీకు ఎప్పుడైనా సరే నా సహాయం ఎప్పుడు కూడా మీకు చేస్తానమ్మా అనేసి, నా వంతు సాయం ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఎమ్మెల్యే గారికి అప్పు చెప్తున్నాం, మీకు ఏ సాయం కావాలన్నా సరే అనేసి అండి ఎమ్మెల్యే గారితో చెప్పండి అమ్మా నాకు చెప్తారనేసి అన్నారండి. ఆనాటి మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి ఈ జిల్లాలో పాదయాత్ర ద్వారా మరి వెళ్ళేటప్పుడు
ఎలాంటి అయితే మరి స్పందన వచ్చిందో అంతటి స్పందన ఈ రోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరి అంతటి స్పందన వచ్చింది. అందులో ఈ జిల్లాలో మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మరి అనుబంధం ఉంది. నిజంగా ఈ రోజు యువనేతని మరి వైఎస్ జగన్ రెడ్డి గారిని విపరీతంగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇదే విధంగా ఈ యాత్ర మరి దిగ్విజయంగా ముందుకు సాగుద్ది. మరి ఈ రోజు నిజంగా ఆయన పొద్దున కల్లా మరి ఖమ్మం జిల్లాకి వెళ్ళాలి, కానీ అడుగడుగున మరి ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారు. మరి ఆ విధంగా ఆయన కూడా వాళ్ళని ఎంతో ఆప్యాయతగా, ఎంతో అనురాగంగా మరి ఆయన ఆదరిస్తుంటే నిజంగా నేను కూడా మరి ఊహించుకోలేకపోతున్నాను. ఎందుకంటే నిజంగా ఆయన పలకరింపు కానీ ఆ ఆప్యత చూస్తే నిజంగా ఆయన దగ్గర కూడా మా లాంటి యువ ఎమ్మెల్యేలు కూడా నేర్చుకోవాలంటే విధంగా ఉంది ఆయన దగ్గర. ఎందుకంటే నిజంగా ఆయన ఆళ్ళు పెరుగు లేకుండా రాత్రి అనగా పగలనగా ఎండనగా ఎంత ఓర్పు సహనంతో ఆయన యాత్ర సాగుతుందంటే నిజంగా ఈ రకంగా అంత చిన్న వయసులో అంత రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత యొక్క లక్షణాలు పుణికిపుచ్చుకున్న వ్యక్తి. నిజంగా అలాంటి లక్షణాలకు వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ప్రజలకు వెళ్ళేసరికి అదే అభిమానం, అదే యొక్క ఆదరణ ఈ రోజు ప్రజల్లో వస్తుంది. ఈ యొక్క యాత్ర మరి దిగ్విజయంగా ముందుకు సాగాలని, అదేవిధంగా ఈ యొక్క యాత్ర ద్వారా మరి ప్రజలకి ఎంతో ఓదార్పు కలగాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగన్ కి స్వాగతం తెలిపేందుకు రావడం జరిగింది. వెంకట్, నువ్వు చెప్పు, ఎందుకు వైఎస్ఆర్ వేషంలో నువ్వు ఇలా వచ్చావు? నాకు జగన్ అన్నయ్య అంటే ఇష్టం. జగన్ అన్నయ్యతో మాట్లాడాలని ఆయన నాన్నగారి వేషం వేసుకుని వచ్చింది. ₹2 కిలో బియ్యం ఇవ్వాలి, మళ్ళీ వృద్ధాశ్రమ పెన్షన్ అందరికీ ఇస్తున్నారండి, అలాగే ఇవ్వాలి. ఇదే నాయకత్వం ఊహించాలి. మళ్ళీ సీఎం గా జగన్మోహన్ గారు వచ్చి రావాలని మా ఆశ అండి, మా కోరిక కూడా. మా అంతటోరు మా ఇంటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అది ఎప్పుడు కూడా ఇలాగే సీఎం గానే ఉండాలని మా కోరిక అండి. మా వెనకబడ్డ వాళ్ళకి అందరికీ కూడా ₹2 బియ్యం, లేబర్ కుటుంబాలకు ₹2 బియ్యం ఇవ్వాలి. మాకు అలాగే కొనసాగించాలని మా కోరిక అండి. ఎవరు వచ్చినా ఇంకా అది చేయరండి. ఆ బ్యారేజీ కడతాం కూడా అది కట్టరండి, ఇంకెవరు వచ్చినా ఆరే చేయాలి. నాన్నగారు నిర్మాణించిందే 6 పూర్తి చేయాలని మా కోరిక అండి. మీకు ఎలా అనిపించిందండి? మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో మీకు ఏం మాట్లాడారు మీతో? మాకు భరోసా ఇచ్చారండి. మీకు ఏ ఆపద వచ్చినా గానీ నాకు ఫోన్ చేయండి, మంత్రి గారు ఈయనకి సంప్రదించండి అని చెప్పేసి ఆయన భరోసా ఇచ్చారండి. ఆయన రావడం వైఎస్ గారిని చూసినట్టుగానే మేము భావిస్తున్నామండి. ఈ వైఎస్ గారి పథకాలన్నీ కూడా సక్రమంగా సాగాలంటే ఇంకా ఈయనే కొనసాగించాలి, కానీ వేరే వాళ్ళు ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఈ బియ్యం అనేది ఇప్పుడు కూలి పని లేని రోజుల్లో, పొలం ప్రాజెక్టు లేదు, నీళ్లు లేవండి, కూలి పని లేని రోజుల్లో మాలాంటి పేదవాళ్ళకి ₹2 కిలో బియ్యం ఆసరాగా నిలుస్తున్నాయండి. ఇప్పుడు అవి కూడా పెంచేస్తారండి. ఆయన వస్తే ఆయన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఈయన కొనసాగిస్తారండి. మెయిన్ గా దేశం అంతా సస్యశ్యామలంగా ఉండడం కోసం జలయజ్ఞం ఈయన మొదలు పెట్టారండి. ఈయనే పూర్తి చేస్తారు, కానీ ఇంకా వేరే వాళ్ళు ఇంకా మాటలే తప్ప చేతలు లేవండి. ఈయన వల్లే అవుతుందండి అని మా నమ్మకం అండి. మీరంటే రాఖీ కట్టడం జరిగిన తర్వాత బట్టలు కూడా పెట్టినట్టున్నారు, సో ఎందుకు అట్లా చేశారు అనిపించింది? ఆయన చూస్తామంటే ఇంక మా తోబుట్టే మమ్మల్ని ఆదరించడానికి వచ్చినట్టు అయ్యిందండి. వాళ్ళు రాజశేఖర్ గారు ఉండగా ఎన్నో పథకాలు అమలు పరిచారండి. మామూలుగా డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ రుణాలని, పనికి ఆహార పథకం అని, పేదలకేమో వితంతు పెన్షన్లని, అనాథలకి సహాయం చాలా ఉపయోగాలు ఆయన వల్ల చాలా ఉపయోగాలు కలిగినాయండి. ఇంకా అంతటితోనే ఆ పథకాలన్నీ ఆగిపోతాయేమో అని ప్రజలు మేమందరం కూడా చాలా బాధగా ఎదురు చూస్తున్నామండి. కానీ ఆయన తండ్రైన మన జగన్ గారు మా అందరి కోసం ఆయన ఎంతో శ్రమపడి నిద్రని ఇప్పుడు లేకుండా పాపం ఆహారం కూడా లేకుండా అంత కష్టపడి రాత్రులు పగలు కూడా ప్రయాణం చేసి మమ్మల్ని అందరినీ చూడటానికి, మమ్మల్ని అందరినీ ఓదార్చడానికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఈ రోజున మా జగనన్న వస్తున్నాడని నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చినట్టే ఉంటుందా, మేము టీవీలో అసలు ఆయన ప్రోగ్రాం ఆయన బయలుదేరిన కానించి ఆయన చూస్తున్నాం. ఆయన వస్తేసి వాళ్ళ నాన్నగారు వస్తున్నారని మేము చాలా సంతోషంగా ఉన్నాము. రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఆయన తండ్రి లాగానే అందరిని ఆదరిస్తున్నాడని ప్రజల్ని ఆదరించి మమ్మల్ని మాకు అండదండగా తోడుగా ఉంటాడని మా జగనన్న వస్తున్నాడని నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జగన్ గారు మాకు అండగా ఉంటున్నారు, అన్ని రకాల కార్యక్రమాలు ఏదైనా అవసరం ఉంటే చేస్తానని చెప్పన్నారు.
అటువంటి నాయకుడు రాజకీయాలు లేరు. అసలు కాంగ్రెస్ లోనే పథకాలు పెట్టాలంటేనే రాజశేఖర రెడ్డి గారు అటువంటి కన్నా ఇంకా జగన్ గారు ఇంకా మంచి పథకం గోదావరి పేదరని చెప్పి చుట్టాలు కానీ వాళ్ళు కానీ ఎవరో కూడా రానటువంటి పథకానికి మా ఇంటికి వచ్చి పలకరించారంటే అది చాలా ఆనందంగా ఉంది మాకు. అటువంటి వ్యక్తి 2014లో మళ్ళీ సీఎంగా ఆయన చూసుకుని మళ్ళీ గ్రామానికి మళ్ళీ తిరిగి మాకు దర్శనం ఇస్తారని చెప్పి మేము దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. జగన్ మీ ఇంటికి వచ్చారు, ఎక్కడి నుంచో కూడా, అంటే ఇక్కడ దాదాపు మారుమూల ఉన్న దొండపూడికి వచ్చారు. ఏం మాట్లాడారు మీతో? ఇలా నేను థర్డ్ బీటెక్ చదువుతున్నాను, నాకేమైనా మీ ఆశ్రమంలో చిన్న జాబ్ ఏమైనా చూడండి సార్ అని లెటర్ ఇచ్చారు సార్. లెటర్ ఇస్తే వారు మీ ఎంపీని కలవండి, నేను మీకు ఏదో దారి చూపిస్తా, జాబ్ అంటే ఇక్కడ మాట్లాడే విషయం కాదు, నేను అక్కడికి వచ్చి మీకు చూస్తానండి అని చెప్పారు. ఆయన మీ ఇంటికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. అలా చూడడం అంటేనే ఒక వరం ఉండాలి, ఆయన దగ్గర చేపట్టుకుని మాట్లాడడం అంటే చాలా పుణ్యం ఉండాలి. ఆయనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్ని చూస్తుంటే 2014 గ్యారంటీ సీఎం అవుతారని మాకుంది. జగన్ నాయకత్వం వర్ధిల్లాలి. ఆయన గారు వస్తే నా దగ్గరికి అండి బాగా మన ముఖ్యమంత్రి గారు వచ్చినట్టే ఉందండి. ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యి వచ్చినట్టే నాకు అనిపించిందండి. రమాదేవి గారు ఎలా చనిపోయారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆయన ముఖ్యమంత్రి గారు పథకాలు గట్ట బాగా పెట్టారు కదండి. ఆ పథకాలు పాల వడ్డీలు ఇవన్నీ బాగా పెట్టారండి. పెడతంతో మా ఆవిడ అందరం పోగు చేసి బకరగులు పాల వడ్డీలు తీసుకుంటాం ఇవన్నీ నేర్పిందండి. నేర్పేపటికి ఇది ఇలా జరిగిందండి. ఇలా జరిగేపటికి అడుగులో జరిగేపటికి తెల్లారిపోతున్న టీవీ చూసుకుంటా మామూలుగా ఈ లాగుతున్నారు కదండి, లాగుతుంటే గప్పున ప్యాష్ వస్తుంది అందండి. అలా కూకున్నట్టే ఈ టీవీ చూసుకుంటానే ఇది అయిపోయిందండి. ఇదంతా ఇవాళ జగన్ గారిని కలిశారు, ఆయన మీకేం చెప్పారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఆయన వస్తే నాకు చాలా ఆయన బాధలో ఉండి కానీ నా బాధ తీరుతాకి అంత ఇదిగా వచ్చారండి. వైశాఖ చచ్చిపోయారని మా అమ్మగారు చనిపోయారు, గుండె అయిపోయి. అమ్మ నాన్న ఇద్దరెవ్వరూ లేరు. నాన్న చచ్చిపోయి 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా వాదరటానికి ఎవరు రాలేదు మమ్మల్ని. జగన్ అన్నయ్య వచ్చాడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాక ప్రతి కుటుంబానికి వచ్చి ఓదారుతున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ చచ్చిపోయిన బాధ కొంచెం పోయింది అన్నయ్య వచ్చాక. ఇలాగే అన్నయ్య ముఖ్యమంత్రి అయితే చాలా పేద కుటుంబాలు బాగుపడతాయని కోరుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. అమ్మ చచ్చిపోయిన అనేది కుసేపు పోయింది. అన్నయ్యని చూడంగానే ఓదరటానికి ఎంత దూరం నుంచి వచ్చాడు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చేతనైన సాయం చేసి ₹1,00,000 మాకు చెక్ ఇచ్చారు. మాకు ఆదుకోవటానికి ఇల్లు అవి ఇస్తామని చెప్పారు. మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు వచ్చాక అమ్మ పోయిన లోటు తీర్చారు. సీఎం అయితే సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వస్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదండి. మేము వస్తున్నామని తెలిసాక చాలా ఆనందంగా ఫీల్ అయ్యాం అందరం. వచ్చిన తర్వాత మాకు ఓదార్చి వెళ్ళారు అన్నయ్య. మీతో మాట్లాడి జగన్ ఏమన్నారు? జగన్ ఇప్పుడు 2 రోజులు అమ్మ నాన్న లేని బాధగా ఉంది. ఇప్పుడు జగన్ అని వచ్చి మమ్మల్ని ఓదార్చిన తర్వాత మాకు చాలా ధైర్యంగా ఉంది. మీకు ఎప్పుడు కావాలన్నా ఏ ఆపదలో కావాలన్నా నాకు నేను ఎప్పుడు మీకు తోడుగా ఉంటాను అని చెప్పి వెళ్ళాడు. మాకు చాలా ధైర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. మీరేమైనా అడిగారా సార్, నేను నీకు ఇది కావాలనుకుంటున్నాను లేకుంటే నీకు ఏదైనా జాబ్ కావాలని ఏమైనా అడిగారా? మాకు ఇల్లు లేవు సార్ అది అని చెప్తే నేను నా చేతనైన సార్లు నేను త్వరలో చేస్తాను, మీకు ఏం కావాలంటే నేను ఉంటా మీకు అండగా అని చెప్పారు. మాకు చాలా ధైర్యంగా ఉంది. జగన్ గారు వచ్చి మమ్మల్ని పలకరించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అయినాం, సంతోషంగా ఉన్నామండి. మాకు హ్యాపీగా ఉంది. జగన్ గారు ఇంత బాధలో ఉన్న వాళ్ళని ఓదార్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్నారా వచ్చి పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి, ఆ మహానేత తనయుడు వచ్చి మిమ్మల్ని పలకరిస్తాడు, మీ ఇంటికి వస్తాడు, మీరు ఇచ్చిన మంచిలు తాగుతాడు అనుకున్నారా? మాకు తెలియదండి, అంతకుముందు అసలు వస్తారని తెలియదు. ఇట్లా రావటం మాత్రం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఉన్న బాధ కూడా కొంచెం తగ్గిపోయిందండి మాకు ఓదార్చినందుకు జగన్ గారు వచ్చి. రాజశేఖర రెడ్డి గారే మాకు జగన్ గారిని పంపించినట్లు అయింది, దేవుడే పంపించినట్టు ఓదార్చినట్టు అయిందండి మాకు. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన వీరాచారి కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని పరామర్శించారు, మీ భుజం తట్టారు, మిమ్మల్ని అండగా ఉంటారని చెప్పారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని ఓదార్చడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇంతకుముందున్న బాధ కూడా కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తూ ఉంది. ఆయన మాకు కొన్నంత అండగా ఉంటా అన్నాడు. మా చెల్లికి కూడా ఆయన ఆపరేషన్ చేయించి మాటలు వచ్చే విధంగా చేస్తానని చెప్పాడు. నాకు కూడా ఒక జీవనోపాధి కల్పిస్తానని చెప్పాడు. మీరు ఎట్లా మీ నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ అంటే వైఎస్ఆర్ కోసం చనిపోయారు, అంటే వైఎస్ఆర్ చనిపోయి తీరించుకోవడానికి చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు మీ ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడన్నా?
ఆయన ఇలా వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని అనుకోలేదు. ఎక్కడో పల్లెటూరులో ఉన్నాము, మా దగ్గరికి ఎవరు వస్తారని మేము అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చి మాకు ఇట్లా అండనిస్తారని మేము అసలు ఊహించలేదు. ఇది ఇట్లా వస్తారని ఇంతవరకు అనుకోలేదండి. నా పేరు జగన్ అండి. నేను బిజినెస్ చేస్తానండి. సత్తుపల్లి అండి. ఇప్పుడు చెప్పండి, వైఎస్ జగన్ మీద కానీ వైఎస్ రాజశేఖర్ మీద ఎందుకు మీకు అంత? రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఎడలేని ప్రేమ అండి. ఆయన చచ్చిపోయిన కాడి నుంచి కూడా మాకు ఆ రాజశేఖర రెడ్డి కొడుకు మీదే ఇక రాజశేఖర రెడ్డిని చూసుకుంటున్నాం. మేము జగన్లోనే రాజశేఖర రెడ్డిని చూసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి చేసిన పనులు కానీ, మంచితనం కానీ, 108 సదుపాయం, ఆరోగ్యశ్రీ, పింఛన్లు కానీ, ప్రతి పని కూడా, ప్రతి పేదవాడికి 2 రూపాయల బియ్యం కానీ, రాజశేఖర రెడ్డి చేసే ప్రతి పని కూడా జనాలకు ఉపయోగపడే పని చేశాడు. ఆ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆ పనులు మర్చిపోలేక, రాజశేఖర రెడ్డిని మర్చిపోలేక రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిని రాజశేఖర రెడ్డి గారు చూసుకుంటున్నాం. జగన్లో చూసుకుంటున్నాం. మాకు జగన్ కోసం ఇప్పుడు కదా ఎన్ని రోజులైనా ఆయన వచ్చే కోసం వెయిట్ చేస్తాం. మేము ఎంత ఎండైనా ఏదైనా జగన్ చూడాలి. మేము అంతే, జగన్ ఏనాటికైనా సీఎం అవ్వాలి అని మా కోరిక. అన్నం నీళ్లు తాకపోయినా జగన్ కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. మేము గంగారంలో కూడా పొద్దు నుంచి రాత్రి దాకా జగన్ కోసం వెయిట్ చేస్తాం. ఎన్ని ఇబ్బందులైనా పడతాం, జగన్ చూడాలి, జగన్ పక్కన ఉండాలనే కోరికతోనే మేము ఎక్కడికి వచ్చాం. మేము డిఎస్సి రాసి డిఎస్సి కోసం వెయిటింగ్ చేస్తున్నాం సార్. హెచ్జిటి పోస్టులు, ఇది ప్రస్తుత గవర్నమెంట్ హెచ్జిటి పోస్టులను నిర్లక్ష్యం చేస్తుందండి. అదే ఫిలప్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందండి. నాది ఎంఏ బీఈడి అండి, మా మిస్సెస్ కూడా ఎంఏ బీఈడి సార్. మేము ఈ రోజు డిఎస్సి క్వాలిఫై అయ్యి ఇంట్లో కూర్చొని ఉన్నాం. అదే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయి ఉంటే ఆ హెచ్జిటి పోస్టులు ఇచ్చి అందరికి న్యాయం చేసి ఉండేవాడు. ఆయన రాక కోసం మేము ఎంతో ఎంతసేపు అయినా ఉంటాం సార్. ఆయన సీఎం చేయాలి, నిరుద్యోగులకి అతను సీఎం చేయాలి. నిరుద్యోగులు అనేవాడు అనేది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పేదలు నిరుపేదలు ఎట్ట విధంగా అయితే మళ్ళీ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారో అట్లే మళ్ళీ జగన్ సీఎం అయితే నిరుద్యోగులందరూ మళ్ళీ అతను ఫోటో చూసుకొని సార్ దీని రోజు వస్తుందని మేము ఎంతో కోరికతో ఉన్నాం. మేమే కాదు సార్, రాష్ట్రం మొత్తం అతను జగన్ కి సీఎం చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు ఆకాంక్షతో. ఆ రోజు రావాలని జనం కూడా మేము ఎంతో కోరుకున్నాం సార్. ఆ రోజు వస్తుంది, వచ్చి తీరుతుంది. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు కాక ముందే సీఎం జగన్ అనే మాట మీరు మన రాష్ట్రం అంతా వింటాం. వైఎస్ జగన్ గారిని కలవడానికి 2 రోజుల మటు వెయిటింగ్ చేస్తున్నా. అయినా అతను ఈ జనంలో చూడలేకపోతున్నా. దమ్మపేట గంగారం మొన్నటి నుంచి వెయిటింగ్ చేస్తున్నా జగన్ కలుస్తామని. గంగా టు అసరాపేట వెళ్ళి అసరాపేటలో కూడా మిస్ అయ్యా. అసరాపేట నుంచి వాళ్ళ వచ్చేస్తా, పొద్దున్నే 5 o'clock వచ్చా. వారి కోసం ఎంతసేపు అని వెయిటింగ్ చేస్తా. వారి తండ్రి గారు చేసిన కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయని ప్రజలందరూ జగన్ గారి కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అదే దృష్టిలో నేను కూడా వారు చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. వారి తండ్రి గారు లేకపోయినా తండ్రి గారి పేరు నిలబెడతారని జగన్ గారు మేము ప్రార్థిస్తూ వారి ఎంత ఎండైనా వెయిటింగ్, ఇప్పుడు 3 రోజుల మటు వెయిటింగ్ చేస్తున్నా. ఇది 4వ రోజు. 4వ రోజు అయినా సరే వారి కోసం వారు వచ్చిన వెయిటింగ్ చేసి వారిని చూసిన తర్వాత ఇంటికి వెళ్తానని జగన్ గారిని దృష్టిలో పెట్టుకుని చూసి మాట్లాడి వారికి కంగ్రాట్స్ చెప్పి ఏ టైం అయినా ఇంటికి వెళ్తానని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అకాల మరణ వార్త విని ఎంతో మంది ప్రాణాలు విడిచిన సందర్భంలో వారి కుటుంబాలకు అండగా నేనున్నానని చెప్పేసి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళేసి ఇంటింటికి వెళ్ళి చనిపోయిన వారి కుటుంబాలను వెళ్ళి ఓదార్స్తూ తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. దీని గురించి వేరే ఇతరత్ర సంబంధించిన వ్యక్తులు కానీ ఇతరత్ర వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ వాటన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి ఈ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరగనివ్వం ఇదని చెప్పడం అనే సందర్భంలో తెలంగాణ సబ్జెక్ట్ అది వేరే సందర్భం. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తను వీరి కుటుంబాలను ఆదుకోవడానికి అని చెప్పేసి ముందే ఈ ప్రస్థానం స్టార్ట్ చేసేటప్పుడే రాజకీయాలకు అతీతంగా ప్లస్ ప్రాంతాలకు అతీతంగా ఓదార్పు యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు అలా అనుకుంటూ పోతే ప్రపంచంలోని ఎన్నో దేశాల వారు వచ్చి మన భారతదేశంలో చాలా విషయాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు స్థాపించి ఎన్నో సందర్భాల్లో సేవ చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో ఇట్లా కేసీఆర్ గారు ఇట్లా అనడం అనేది మేము ఆ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రకు విశేషంగా ఎంతో
ఎంతో విపరీతమైన స్పందన అనేది రావడం జరిగింది. ఆడవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ, యువత కానీ అందరూ గంటల తరబడి కాదు రోజుల తరబడి వెయిట్ చేయడం అనే సందర్భం ఈ రోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం అలాంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రజలందరికీ అందినాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ ఎంతో ఆశ పెట్టుకొని ఈరోజు 9 కోట్ల మంది ఆంధ్ర ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి తీవ్రమైన కామెంట్స్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. 8 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి యువ నేత, భావి నేత, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకోలేక మరి దివంగతులయ్యారో వారి కుటుంబాలను ఓదార్చడం కోసం ఒక మానవీయ కోణంతో ఆలోచించి మరి వారందరినీ ఓదార్చాలనే లక్ష్యంతో దృఢ సంకల్పంతో ఆయన మరి ఈ మండు టెండలను సైతం లెక్క చేయకుండా మరి అర్ధరాత్రి వరకు కూడా వారి కుటుంబాలను ఓదార్చడం జరుగుతుంది. మరి ఇలా మనం దాన్ని పార్టీలకు అతీతంగా కూడా వారు చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా వారి ఈ కార్యక్రమం ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది. మరి దాన్ని మన రాజకీయ దృక్పథంతో ఆలోచించుకోవద్దని చెప్పేసి ఇలా వివిధ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాము. ఏదైనా కానీ దీన్ని రాజకీయ చేయడాన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాము. జగన్ గారు మా ఇంటికి రావడం బాగా ఎంత సంతోషం అండి. అసలు మా ఇళ్ళకి, మా లాంటి వాళ్ళ ఇంటికి రావడం మేము ఎంతో నిజంగా ధన్యులు అండి. నిజంగా వారు రావడం మా ధన్యత, మేము ధన్యులు అని నేను భావిస్తున్నాను. నిజంగా మా బాటి వాళ్ళ ఇంటికి రావడం కూడా ఎంతో ఆదరణగా ఉంది మాకు. మరి దేవుడు నిజంగా దేవుడు పంపించిండు ఆయన్ని. మరి మాకు ఎంతో ఓదార్పించిండు. ఇల్లుకి చూస్తున్నారు, మాకు సాయం చేస్తున్నారు. ఏది కావాలన్నా మేము ఊహించలేదండి. అసలు మేము ఊహించలేదు, మేము అనుకోలేదు అసలు. అది మమ్మల్ని ఏం ప్రశ్న అడిగారంటే, మీకు ఏది కావాలన్నా సాయం చేయడానికి నేనున్నమ్మా, భయపడొద్దు, మీకు ఇంటికి కూడా సాయం చేస్తాం, ధైర్యంగా ఉండండి, నేనున్నా అని చెప్పారు. జగనన్న మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. అసలు ఆయన దుఃఖంలో ఉండి మమ్మల్ని ఓదార్చడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. అది మాకు ఒక అన్నలాగా మా కుటుంబానికి తోడుగా ఉంటానని చాలా హామీ ఇచ్చారండి. మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన గారు రావడం. అసలు అనుకోలేదండి. ఇది కల్లో కూడా మా ఇంటికి వస్తారు మా లాంటి వాళ్ళకి మేము అనుకోలేదండి. చాలా ఆనందంగా ఉంది సార్.